హాయ్ హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా. ఇంకా అమ్మవారి నవరాత్రుల భాగంగా ఇదైతే 3వ రోజు. ఇంకా నేను 2 రోజుల పూజా విధానం అయితే వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దీపారాధన అయితే చేస్తున్నాను. దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇదైతే 3వ రోజు తమలపాకుల దీపం అయితే వెలిగించబోతున్నాను. ఎలా వెలిగించానో, ఇంకా తమలపాకుల దీపం వెలిగించడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ముందుగా అయితే పూజ రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. టీవీ పువ్వులు కానీ ఇవి ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేసుకోవాలి. ఇలా పీఠం మీద కూడా అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా నిన్న 2వ రోజు కాబట్టి నిన్నటి కొబ్బరి దీపం వెలిగించాను కదా, ఇంకా వాటిని అన్నీ తీసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ బియ్యము మనం ఏం చేయాలి అంటే మనము ఫాస్టింగ్ ఉన్నప్పుడు రైస్లో కానీ లేకుంటే స్వీట్గా కానీ యూజ్ చేసుకోవాలి. ఇంకా కలశం నీళ్లు పెట్టే ముందు ఇంకా తమలపాకుకి కూడా గంధం పెట్టి ఇంకా కలశానికి పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వు అయితే పెట్టాను. ఇలా ప్రతి దానికి చేసుకోవాలి. దీపం కుందీలకు కూడా ఇలానే గంధం కుంకుమనైతే పెట్టుకోవాలి. ఈరోజు నైవేద్యంకైతే నేను బచ్చలాకు బజ్జీలు మిర్చి అయితే చేశాను. వాటికి ఎలా చేశాను అనేది వాటికి సంబంధించింది దీని తర్వాత పెడతాను, చూడండి. కంటిన్యూగా చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఇదైతే అమ్మవారికి ఇష్టమైన పాకము. ఇంకా నేను పాకం అయితే కంపల్సరీ ఉండాలి. మన నైవేద్యం పెట్టినా పెట్టకున్నా పాకం అయితే కంపల్సరీగా డైలీ పెట్టాలి. అందులో పచ్చకర్పూరము, అమ్మవారికి కూడా పచ్చకర్పూరము అన్నీ వేస్తున్నాను. ఇంకా పాకంలో కంపల్సరీ పచ్చకర్పూరం అయితే ఉండాలి. ఇంకా దీపంలో కూడా పచ్చకర్పూరం వేయాలి. ఇంకా మల్లెపూలు అయితే ఇంకా పెట్టాను. ఇంకా గులాబీ పూలతో కూడా అలంకరణ అయితే చేస్తున్నాను. దీపం కుందీల్లో పెట్టిన వత్తులకైతే కుంకుమనైతే పెట్టాను. ఇంకా కుంకుమ గంధము, నెక్స్ట్ పచ్చకర్పూరం కూడా వేయాలి. అమ్మవారికి తమలపాకుల దీపం వెలిగిస్తున్నాను కదా, అందుకోసం అయితే ఎర్రచందనం తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి అమ్మవారి నామాలనైతే రాస్తున్నాను. ఓం శ్రీ వారాహి అని రాస్తున్నాను.
అమ్మవారి నామాలన్నీ రాసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇంకా చుట్టూ అయితే అమ్మవారి నామాలను అయితే ఇలా పెట్టుకోవాలి. మధ్యలో కూడా ఒక తమలపాకు పెట్టి గంధం కుంకుమ పెట్టి ఇంకా దీపం అయితే వెలిగించాలి. ఇంకా దీనినే తమలపాకుల దీపం అని అయితే అంటారు. దీపం కుంది అయితే పెట్టి దాని చుట్టూ కూడా మనము గులాబీ పూలతో అయితే అలంకరణ చేయాలి. ఇంకా దీని యొక్క విశిష్టత ఏంటంటే తమలపాకుల దీపం యొక్క విశిష్టత మనం చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా అయితే ఇంకా సక్సెస్ అయ్యేలాగా చూస్తుంది. ఇంకా ఇందులో నేను నూనె కాకుండా రెగ్యులర్ పూజ నూనె కాకుండా నేతితో అయితే వెలిగిస్తున్నాను. ఇంకా మనము రెగ్యులర్ నూనె పోసి ఇంకా దీపం కుందీలు మిగిలిన దీపం కుందీల్లో కూడా కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇంకా జువ్వాది పౌడర్ ఈ దీపం కుందీల్లో కూడా వేస్తున్నాను, ఎందుకంటే సుగంధం రావడం కోసము. దీపం వెలిగించిన తర్వాత ధూపం అయితే వేస్తున్నాను. ఇంకా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితోటి వేస్తాను. ఇంకా ధూపం కూడా వేస్తాను మళ్ళీ. ధూపం చూపించాను కదా, దీపాలు కూడా వెలిగించాను. ఇంకా చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉందో. నాకైతే కనులకి చూడడానికి ఇంకా ఎంతో సంతోషంగా ఉంది, మనసుకు కూడా చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలాగే అమ్మవారిని ఆరాధించండి. ఇంకా మీకున్న సమస్యలు అయితే అన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు ధూపం వేస్తున్నాను. ఇంకా నార్మల్గా ధూపం పౌడర్ ఉంటుంది కదా, దాంతో అయితే వేస్తున్నాను. ఇంకా ఇంటికి మనము అమ్మవారికి కూడా చూపించాలి. ఇలా ధూపం వేయడం ద్వారా మన ఇంట్లో ఉండే నరదృష్టి, నరపీడ, నరఘోష అన్నీ తొలగుతాయి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యాలు పెట్టిన తర్వాత కర్పూరం ఇచ్చి అమ్మవారికి అయితే ఇంకా చూపించాలి నైవేద్యాలని. ఇంకా అలా చూపించాలంటే ఇలా కర్పూరం ఉండగానే వాటర్ తీసుకొని ఇంకా మనము ధూపం అయితే చూపించాలి. అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. ఇంకా ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాలతో అయితే అమ్మవారికి అయితే నేను దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇంకా నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను, కానీ ఇన్ని రకాలుగా దీపాలు అయితే వెలిగించలేదు, నార్మల్ దీపాలు అయితే వెలిగించాను. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారికి దీపం అన్నీ సమర్పించిన తర్వాత నేనైతే మొక్కుకున్నాను. ఇంకా మా ఇంట్లో మా పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఇచ్చేసినాను. ఇంకా ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయనైతే కొడుతున్నాను. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారి అనుగ్రహంతో అయితే 3వ రోజు కూడా నేను పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉంటుందో మనసుకి ఇలా అమ్మవారి పూజ చేస్తే. ఇంకా పూజ అనంతరం అయితే వంట చేసుకున్నాను. బెండకాయ ఫ్రై అయితే చేసుకున్నాను ఈరోజు. నేను వంట ఎలా చేస్తానంటే ఆనియన్స్ లేకుండా, వెల్లుల్లి లేకుండా చేస్తాను. ఇంకా ఓన్లీ వెజిటేబుల్స్ తోటే చేస్తాను. ఓన్లీ ఉప్పు కారం వేసి చేసుకుంటాను. ఇంకా అమ్మవారి నైవేద్యానికి అయితే నేను
2 రకాల నైవేద్యాలు అయితే చేస్తున్నాను. ఒకటేమో మిరపకాయ బజ్జీలు, ఇంకొకటేమో బచ్చలాకు బజ్జీలు అయితే చేస్తున్నాను ఈరోజు నైవేద్యంగా. ఓపిక ఉన్నప్పుడైతే నేను నైవేద్యం చేస్తున్నాను, లేకుంటే ఫ్రూట్స్తో అయితే పెట్టి నైవేద్యంగా పెడుతున్నాను. ఇంకా మనం రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు, మనకున్న ఓపికను బట్టి, ఇంకా మనకున్న టైంను బట్టి. ఇంకా ఇలా మిర్చి అయితే చేసినాను. ఇంకా దీని తర్వాత బచ్చలాకు బజ్జీలు అయితే చేస్తున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది బచ్చలాకు బజ్జీలు. ఇంకా మీకు దగ్గరలో అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను కూడా ఈ రెసిపీస్ని డెఫినెట్గా మీకు చేసి చూపిస్తాను. ఇంకా వామాకు బజ్జీలు, బచ్చలాకు బజ్జీలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా తమలపాకుతో కూడా బజ్జీలు చేస్తారు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా తమలపాకు బజ్జీలు అయితే కంపల్సరీ నేను ట్రై చేసి మీకు కూడా రెసిపీ పెడతాను. ఇలా నైవేద్యాలు, పూజ, వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే భిక్ష అయితే ఇంకా నేను చేస్తున్నాను. ఫస్ట్ అయితే సాల్ట్, ఇంకా కర్రీ, రైస్, ఇంకా నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న మిర్చి బచ్చలాకు బజ్జీలు కూడా అన్నీ వడ్డించుకొని ఇలా అయితే ఈరోజు 3వ రోజు అయితే నేను అమ్మవారి అనుగ్రహంతో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా 3వ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన 2 రోజులు నేను ఏం దీపాలు వెలిగించాను, వాటి ప్రత్యేకత ఏంటి అనేది నేను వీడియో అప్లోడ్ చేశాను. డెఫినెట్గా నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రతి ఒక్క దీపానికి ఒక విశిష్టత ఉంటుంది, మీరు కూడా డెఫినెట్గా వీలైతే చేయండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనమైతే ఫాస్టింగ్ అయితే ఇంకా వదిలేసేయాలి. అంటే మార్నింగ్ నుండి ఏం తినద్దు, వీలైతే ఫ్రూట్స్ మాత్రం తినాలి. ఇంకా పాలు, టీ ఇవి తాగి నైట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకా ఫాస్టింగ్ అయితే వదలాలి. డైలీ 1 టైమే, అది కూడా నైట్ మాత్రమే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.